కృత్తిక ఉత్తరాషాఢ వీళ్ళు రవి నక్షత్రంలో జన్మిస్తారు. రవి మహర్దశ, రవి నక్షత్రం వాళ్ళు రవి మహర్దశ. వీరికి నా అంతటి సుందరాంగులు ఉండరు అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. నేను అందగానో లేదంటే నాకు పవర్ ఉందనో, నాకు వెనకాల ఎంత బలగం ఉందనో, నాకు నేను కూర్చుంటే నా పనులు నడిచిపోతాయినటువంటిది ఒకటి ఉంటుంది. దానికి ఇంకాస్త ఎక్కువగా ఈ బద్ధకం అనేటువంటిది తోడ్పడి వాళ్ళు నా పనులన్నీ అయిపోతాయి అని కూర్చుంటే 10 రోజులు పని అక్కడే ఉంటుంది. ఆ అవ్వకపోగా ఈ 10 రోజుల పనికి నెత్తి మీద పడుతుంది. నెత్తి మీద అపారమైన బరువు అనేటువంటిది వీళ్ళ చేతులారా స్వతసిద్ధంగా ఉండే విధానం వేరు. ఈయన రాజుగా ఉన్నాడు కనుక దీని ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా పడ్డ కారణం చేత లేజినెస్ బాగా పెరిగి చేద్దాంలే చెందుదాంలే అనుకోవటంలోనే అయిపోతుంది. చివరికి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పెండింగ్ చేశారో అన్ని రోజుల వరకు కూడా నెత్తి మీద పడి వాచి కూర్చుంటారు వాళ్ళు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు అగ్ని దేవుణ్ణి ఆరాధన చేయడం శ్రేయస్కరం. ఎందువల్లనంటే కృత్తిక అనేటువంటిది అగ్నితత్వం, అందులోనది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కూడా. అగ్ని ఉపాసన కనుక చేసినట్లయితే ఒక మోస్తరి, ఎందువల్లంటే ఆ వేడి తగులుతున్నప్పుడు వీళ్ళు ఆ వేడి వచ్చేలోపల తొందరగా పనిచేసేసుకుందాం అనేటువంటి స్థితి ఉంటుంది. కనుక ఆ లేజినెస్ పోయి అనుకున్న టయానికి జరిగిపోవాలనుకుంటే అగ్నిహోత్రుని ఆయన ఉపాసించడం మీరు చాలా. ఇవి సాధారణంగా దొరికేవి కాదు కాబట్టి మీకు ఫోన్ చేస్తే మంత్రాలు నేను రికార్డ్ చేసి ఇవ్వగలను, ఇబ్బంది ఏం లేదు. అది